విజయవాడ ధర్నా చౌక్ దగ్గర సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వేతనాల పెంపు, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని, పని ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామంటున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ధర్నా చౌక్ లో మొత్తం జనసంద్రోహంతో నిండిపోయింది. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీ కార్యకర్తలు దాదాపు 20,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు మహాధర్నా చేపట్టారు. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేము విజయవాడ ధర్నా చౌక్ ఇంతలాగా దద్దరిల్లిపోతుంది, అసలు ఎంత మంది ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ కూడా ఆకలి మంట, ఆకలి బాధ అంత తీవ్రంగా ఉంటది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉండగా అనేక వాగ్దానాలు చేసింది. మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతాం, మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఒక పైసా వేతనం పెరగలేదు. పైకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు అన్ని ఇచ్చేసాం, సెల్ ఫోన్లు ఇచ్చామంటున్నారు. సెల్ ఫోన్ ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో వర్క్ చేయడానికి. అలాగే మట్టి ఖర్చు ఇచ్చామంట, మట్టి ఖర్చు చచ్చిన తర్వాత ఇవ్వడానికి, బ్రతుకుండగా ఇచ్చేది కాదు అది. గ్రాడ్యుయేటీ ఇచ్చామంటున్నారు, గ్రాడ్యుయేటీకి గైడ్ లైన్స్ రూపొందించలేదు. 1972 చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, అదేమీ లేదు. పైగా ఇంకేం చెప్తున్నారు, మేము అన్నీ చేసేసాం, మినీ వర్కర్లు మేము చేసేసాం, అప్గ్రేడ్ చేసాం, వాళ్ళకి ఫుల్ జీతం ఇస్తున్నామన్నారు. ఫుల్ జీతం ఎంత? అంగన్వాడీ వర్కర్కి 11,500, ఆయంకి 7,000. ఈ జీతంతో బ్రతకాల ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, వీళ్ళు ఎవరైనా మా జీతంతో 2 రోజులు బతుకుతారా అని అడుగుతున్నాం. ఒక 7,000 రూపాయలతో మీరు ఒక్కరోజు బతకగలరా? 11,500తో 2 రోజులు బ్రతకగలరా అని చెప్తున్నాం. వీళ్ళందరూ పేదోళ్ళు అంట, ఎమ్మెల్యేలు అంతానే, ఎమ్మెల్సీలు అందరూ. అందుకోసమని అసెంబ్లీ ప్రారంభం అవగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల కూపన్లు ఇచ్చింది. అలాగే 50,000 ఇంటర్ ఇస్తుంది వాళ్ళకి, క్వార్టర్స్ లేవని. మరొకటి ఏం చెప్తుంది, 9,000 రూపాయలు ఫోన్ బిల్ ఇస్తుంది. కానీ అంగన్వాడీ వర్కర్కి వేతనం పెంచడానికంట డబ్బులు లేవంట. ఇది అన్యాయం. డబ్బులు లేకపోవడం ఏంటి? మీరు ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు చేశారు, మీరు సీనియర్ అయ్యుండి వేతనాలు లేవు, డబ్బులు ఇవ్వలేము అంటాం తప్పు. కాబట్టి తక్షణం అంగన్వాడీలు అర్జీ వేతనాలు పెంచమని, సంక్షేమ పథకాలు అమలు చేయమని, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు ఇమ్మని చెప్పి, ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి ఇంటద్దెలు కూడా భారంగా భారే అని చెప్పుకోవచ్చు. కొన్ని గవర్నమెంట్వి కొన్ని ఒక స్కూల్ ఇచ్చినా దాంట్లో 3 ఇరుక్కున్న పరిస్థితి ఉన్నాయి. పిల్లలకు కూడా ఇరుక్కున్న మర్జింగ్ పరిస్థితి కానీ కనిపిస్తుంది. ఈ వివాదంలో టీచర్లు వివాదాస్పదంగా మారుతున్నారు, అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు రావడం, దాని మీద ఏమంటారు? అదే అసలు మెర్జి చేయడం ఎందుకు? మెర్జిని మేము వ్యతిరేకిస్తున్నాం. 2-3 సెంటర్లు కలిపి చోట పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, అలా పెట్టకూడదు. దాని మెర్జి అనేది చేయకూడదు. ఏ సెంటర్ ఆ సెంటర్ నిర్వహించాలి. ప్రీ స్కూల్ కూడా అంగన్వాడీ వర్కర్కి ఈ ఆన్లైన్ వర్క్ అంతా ప్రీ స్కూల్ టైంలో లేకుండా చేస్తే కాన్వెంట్లని మించి అంగన్వాడీ సెంటర్ నిర్వహించగలం. కానీ ఆ వర్కాలు చేయనివ్వట్లేదు, గవర్నమెంటే చేయనివ్వట్లేదు. ఈ రకరకాల యాప్లు పెట్టేసి పని ఒత్తిడి తీసుకొస్తుంది. మేము చెప్పేది ఏంటంటే 20,000, 10,000 కాదు, ఈ రాష్ట్రంలో 1,04,500 మంది అంగన్వాడీలు ఉన్నారు. మీరు ప్రభుత్వం ఆపాలని తీవ్ర ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యేల ఆఫీసులు రమ్మని కబురు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, అసెంబ్లీ జరుగుతుంది, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేల ఆఫీసులకి అంగన్వాడీలు రమ్మని నిన్న కబురు పంపారు. ఎందుకు కబురు పంపారు? అంగన్వాడీలు ఆపేయాలని. కడప, డోర్నకల్లు ఆ ప్రాంతాల్లో పోలీసులు అంగన్వాడీలు ఆపారు. కానీ చాలా చోట్ల ఎంత ఆపాలనుకున్నా కానీ ఒక బాల్ కొడితే ఎంత వ్యక్తిని పైకి లేస్తుందో అంత స్పందనతో ఆకలి మంటతో అంగన్వాడీలు మొత్తం టోటల్ వచ్చేస్తా ఉన్నారు. సాయంత్రాన్ని పూర్తిగా మొత్తం అందరూ ఇక్కడ వచ్చేస్తారు. ప్రభుత్వం కనుక 2 గంటల లోపు అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలోనే మా వేతనాలు పెంచుతున్నాడు ప్రకటించాలి. లేదంటే మాత్రం మేము ఎక్కడి నుంచి ఆ తర్వాత జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా ధర్నా నిర్వహించారు. ప్రతిసారి మీరు ధర్నా నిర్వహిస్తున్నారు కానీ మీకు ప్రతిఫలం ఏమీ దొరకట్లా. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా ధర్నా చేశారంటే క్షేత్రస్థాయిలో తెలియట్లేదు ఎవరు. అంటే మీరు ఇక్కడ టీచర్లు, సూపర్వైజర్లు, సిడిపి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ ధర్నాల గురించి. పెద్ద క్షేత్రస్థాయిలో ఎవరికి తెలియట్లేదు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి. దాని మీద ఏమంటారు? మంత్రులందరికీ కూడా, ఎమ్మెల్యేలందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చాం. ఇప్పుడు ఈ రోజే ఇక్కడికి రాలేదు. ఇప్పుడు అంచెలంచెలుగా అప్పుడే 7-8 సార్లు నుండి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం. అధికారులకు ఇచ్చాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాం, డైరెక్టర్ గారికి ఇచ్చాం, మంత్రి గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి మెయిల్ చేసాం. అందరికీ సమాచారం ఉంది, అందరి దగ్గర ఉంది, అందరికీ తెలియజేసాం. అంటే మీ మంత్రి ఏమంటున్నారు అంటే గుమ్మడి సంజయ్ రాణి ఎలా స్పందించాలనుకుంటున్నారు? అసలు ఆవిడ స్పందించిందా లేదా ఇప్పటిదాకా? ఆవిడ 23వ తేదీన మమ్మల్ని పిలిచారు చర్చలకి.
మేము వెళ్ళి కూర్చొని మాట్లాడాం, మేము ఇచ్చేసాం వచ్చేసామని మళ్ళీ మినీలు చేసాము, సెల్ ఫోన్లు ఇచ్చాం, మట్టి ఖర్చు ఇచ్చాం, ఇవన్నీ చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను అని చెప్పారు ఆవిడ. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ 2 రోజుల్లోనే చెప్పండి, 2వ తేదీన మళ్ళీ మేము విజయవాడ వస్తాము అని చెప్పి కూడా ఆవిడకి లెటర్ ఇచ్చి రావడం అనేది జరిగింది. ఫైనల్ గా మహాధరణ ఎప్పటిదాకా కంటిన్యూ చేయబోతున్నారా, అసలు ఎలా ఉండబోతుంది, ఉధృతత ఎలాగే కొనసాగుతుందో లేకపోతే ఇది మీరు కొంచెం ఈ చర్చలు జరిగాక ఆపేయాలనుకుంటున్నారు? అసెంబ్లీ సమావేశం 2 గంటల వరకు జరుగుతుంది కాబట్టి 2 గంటల లోపల ప్రభుత్వం మాకు వేతనాలు పెంచుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించాలి. ప్రకటించకపోతే మేము 2 గంటలకి ఇక్కడ నిర్ణయం తీసుకుని మేమే అసెంబ్లీకి బయలుదేరుతాం. సో ముఖ్యంగా చూసారు కదా, అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే దాకా కూడా వేచి చూస్తాం. ఆ తర్వాత ఈ మహాధర్నాన్ని ఇలాగే తీసుకువెళ్తాం. ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తల యొక్క ఏదైతే కృషి ఉందో ఆ కృషిని గమనించి వారి యొక్క వేతనాలను పెంచాలి. ఎందుకంటే ఒక అంగన్వాడీ కార్యకర్త వారికి ఇచ్చే వేతనానికంటే కూడా ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే ఫోన్లు వాడకం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, బుక్స్ రాయడం అనేవి కానీ, రోజు ఇంట్లో అంటే మార్నింగ్ 9 నుండి రాత్రి 10 దాకా పనిచేస్తున్నట్టు నేపథ్యంలోనే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేకి ఒక మంత్రికి ఇస్తున్న జీతానికి ఈ వీళ్ళు ఇచ్చే జీతానికి వాళ్ళని 2 రోజులు బతకమని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.